ఇంకా మౌనిక వాళ్ళ భర్త అయితే బాలు అస్సలు ఉండకూడదు ఆ ఫంక్షన్కి అని చెప్పడంతో ఇంకా ప్రభావతికి సత్యంకి అయితే బాలుతో ఈ విషయం ఎలా చెప్పాలా అని వాళ్ళు ఒక పక్క మదన పడుతూ ఉంటే ఇంకా రవి శృతి అయితే వచ్చి నాన్న చెల్లెలికి ఈ ఫంక్షన్ జరిగేంత వరకు నేను శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాం మేము అని చెప్పంటే ఇంకా ప్రభావతికి సత్యంకి అయితే ఇదొక పెద్ద షాకు. ఎందుకు అలా చేస్తున్నారు, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని మీరేంద్ర బయటికి వెళ్ళి ఉండడం అని చెప్పంటే ఇంకా రవి అయితే మీకు ఆ సంజయ్ గురించి తెలుసు కదా నాన్న, అప్పుడు ఏదైనా గొడవ జరిగింది అంటే మళ్ళీ మౌనిక ఇబ్బంది పడుతుంది కదా, అందుకే అక్కడ ఉంటాము అని చెప్పని అనడంతో ఇంకా ప్రభావతి మీనా సత్యం అయితే కన్విన్స్ చేస్తారు. ఇంకా శృతి కూడా అయితే అలాగే అంకుల్ ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాంలే అని చెప్పని ఇంకా శృతినే రవిని కూడా ఒప్పిస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈ విషయం ఎలా చెప్పాలా బాలు కొంచెం సందేహపడుతుంటే బాలు అయితే నైట్ అయినా ఇంకా రాలేదని చెప్పని మీనా ఒక పక్క సత్యం ఒక పక్క కంగారు పడుతూ ఉంటారు. వీడు ఎక్కడికి వెళ్ళాడమ్మా, నీకన్నా కనీసం ఫోన్ అన్నా చేశాడా అని చెప్పానండి. లేదు మావయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు అని చెప్పని కంగారు పడుతుంటే ఇలా బాలు అయితే వచ్చి నాన్న ఇదిగో ఈ డబ్బులు ఆడకాడికి మొత్తం సరిపోయాయి నాన్న చెల్లెల ఫంక్షన్కి అని చెప్పానంటే, ఎందుకండి ఈ టైం దాకా మీరు అంత కష్టపడ్డామంటే నా చెల్లెల కళ్ళల్లో వచ్చే సంతోషం నేను చూడాలి, దానికోసం ఎంతైనా కష్టపడతానని చెప్పానంటే ఇంకా సత్యం అయితే ఆ మాటకి ఒరే నీకు అసలుకి ఈ విషయం ఎలా చెప్పాలరా అని మదన పడుతున్నాను అని చెప్పని తను టెన్షన్ పడి తను ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతి అయితే వీడు ఎంత చేస్తున్నాడు, ఇప్పుడు కానీ అసలు సంజయ్ ఆ మౌనిక వాళ్ళ మొగుడు తననే అసలు రావద్దని చెప్పి అన్నాడంటే ఇంకా వీడు ఏం చేస్తాడో ఏమో అని చెప్పని ఇంకా ప్రభావతి ఒక పక్క ముసుకేసుకొని మరి దిగులు పడుతూ ఉంటుంది. అప్పుడు ఇంక మీనా అయితే ఏంటండి మీ చేతికి ఏందో జరిగింది అంటే రక్తం వస్తుంది అంటే నా చెల్లెల కోసం ఈ చిన్న గాయం ఏంది, నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పానంటే ఇంకా ప్రభావతి కూడా అయితే బాలుని ఇంకా అలా చూసి బాగా పెరుగుతాడు అనుకున్న బిడ్డేమో అట్టున్నాడు చెడ్డవాడుగా అని చెప్పి అనుకున్న ఈ బిడ్డ ఎట్టున్నాడు